బుద్ధత్వాన్ని పొందాక ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే తనతో 5 స్నేహితులు ఉంటారో వాళ్ళని వెతుక్కుంటా వెళ్తాడనమాట. వెతుక్కుంటా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు మనము చెప్పుకుంటే సారనాథ్ అనమాట. అంటే ఎక్కడ అంటే అది మన వారణాసికి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సారనాథ్. సో అక్కడ వాళ్ళు ఉంటారని చెప్పి తెలుసుకొని ఆయన బోధగయ నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సారనాథ్కి. సో అక్కడికి వెళ్ళాక తన 5 స్నేహితులు ఎవరైతే ఉంటారో సాధకులు వాళ్ళకి తన మొదటి ప్రవచనం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళని ఏమంటారంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ధర్మ దీక్ష అనేది ఆ 5తోనే స్టార్ట్ చేశాడు. వాళ్ళని ఏమంటారంటే పంచవర్గీయ భిక్షువులు అని అంటారనమాట. సో ఒక విధంగా అక్కడి నుంచి సారనాథ్ నుంచి తను ధర్మచక్ర ప్రవర్తన చేయడం జరిగింది అక్కడి నుంచి. అలా తను తన యొక్క ధర్మ ప్రచారాన్ని సారనాథ్ నుంచి మొదలుపెట్టాడు. అట్లా తను దేశవ్యాప్తంగా తిరుగుతూ తన యొక్క సాధనా మార్గాన్ని, తన యొక్క ధమ్మ పదాన్ని తను తన శిష్యులకి బోధించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క జ్ఞానికి ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంటుంది. మరి బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక మార్గం ఏంటి అంటే ఆయన 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే శీలం, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. ఒక మనిషి ప్రాపంచికంగా ఎదగాలన్నా అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడనమాట. అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితం ప్రతి వారికి అవసరం అని చెప్తారు. ఇక్కడ పంచశీలాలని పాటించాలి అని చెప్పి చెప్తారనమాట. పంచశీలాల్లో మొదటిది ఏంటంటే అహింస. అంటే మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించద్దు. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ భావపూర్తిగా కానీ ఎవరిని కూడా హింసించద్దు. అది జంతువులైనా మనుషులైనా ఎవరైనా కానీ కాక అంటే ప్రాణి హింస అనేది చేయకూడదు, జీవహింస చేయకూడదు. ఇక రెండవది ఏంటంటే మనము దొంగతనం చేయొద్దు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరుల సొమ్ము ఆశించద్దు. మనది కానిది ఏది మంది కాదు. సో ఏదైనా మనం సంపాదించుకున్నామంటే చాలా నిజాయితీగా సంపాదించాలా, ధర్మబద్ధంగా సంపాదించాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇక మూడవది ఏంటంటే అబద్ధం ఆడద్దు. అంటే ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి, సత్య మార్గంలోనే నడవాలి, ధర్మబద్ధంగానే నడవాలి. ఇక నాలుగవది ఏంటి అంటే ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే మత్తు అంటే ఏంటంటే జనరల్గా మనుషులంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా అన్కాన్షియస్గా మూర్ఛగా బతుకుతూ ఉంటారు. ఎట్లా బ్రతుకుతారంటే శరీరం ఒక పని చేస్తుంటే మనసు ఎక్కడో ఉంటుంది. మనసు ఒకటి ఆలోచిస్తుంటే శరీరం ఇంకో కర్మ చేస్తూ ఉంటుంది. హృదయంలో భావాలు ఇంకోలాగా ఉంటాయి. అంటే శరీరానికి, మనసుకి, హృదయానికి ఒక అనుసంధానం అనేది ఉండట్లేదు. సో అలా అనుసంధానం లేకపోవడం వల్ల అన్కాన్షియస్గా మనుషులు లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ అన్కాన్షియస్గా లైఫ్ లీడ్ చేసేటటువంటి మనుషులు ఇంకా మత్తు పదార్థాలని అలవాటు చేసుకున్నారనుకోండి, అంటే తాగడం కానీ తినడం కానీ, సో ఇలాంటి మత్తునిచ్చేటటువంటి అంటే శరీరానికి మూర్ఛలో తీసుకెళ్లేటటువంటి పనులు చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇంకా మూర్ఛలో ఉంటారు అని చెప్పి తను ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం చెప్పడం జరిగింది. ఇలా తను కొన్ని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తను ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ధ్యానము. ఇక ధ్యానం గురించి చెప్పుకోవాలంటే ఆయన చెప్పినటువంటి టెక్నిక్ ఏంటంటే ఆనాపానసతి.